మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ నేను చూపించే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇప్పుడు ఏం ప్లేస్కి వచ్చామో చూడండి. సింగపూర్లో ఉన్న ఈ కేబుల్ కార్ రైడ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ రైడ్ ఇన్ సింగపూర్. అసలు మిస్ అవ్వకూడదండి. సింగపూర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కేబుల్ కార్ రైడ్ అయితే మిస్ అవ్వరు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఆ రైడ్కి వెళ్ళడం కోసం మేము హార్బర్ ఫ్రంట్ స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి అయితే హార్బర్ ఫ్రంట్ సెంటర్ ఎగ్జిట్ బి తీసుకోవాలండి. ఆ ఎంఆర్టీ ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మనం హార్బర్ ఫ్రంట్ సెంటర్ మాల్కి అయితే వచ్చేస్తామండి. ఇది కూడా చాలా పెద్ద మాల్ అనమాట. ఎంట్రన్స్లోనే నాకు ఈషియాన్ అవుట్లెట్ అయితే కనబడింది. సేల్ కూడా చాలా బాగుందని వెంటనే షాప్లోకి అయితే దూరిపోయాను. చాలా మంచి సేల్ నడుస్తుందండి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. వెస్ట్రన్ వేర్ కోసం మంచి కలెక్షన్ అండ్ మంచి ఆఫర్స్ ఈ మధ్యన సింగపూర్లో అయితే నాకు కనిపించడం తక్కువ అయిపోయిందండి. ఇక్కడ టీషర్ట్ వచ్చి $10 అలా రీజనబుల్గా అనిపించింది. అంతా అయితే ఒక రౌండ్ వేశాను. అంతా కష్టపడితే లాస్ట్కి ఒకటే ఒక ఐటెం అయితే నా సైజ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి. మిగతావన్నీ సైజెస్ అవైలబిలిటీ లేవు అనమాట. నెక్స్ట్ అయితే కేబుల్ కార్ రైడ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు హార్బర్ ఫ్రంట్ సెంటర్ నుంచి బయటకు వచ్చాక హార్బర్ ఫ్రంట్ టవర్ 2 అండి. ఈ బిల్డింగ్ మీకు కనబడుతుంది కదా, అదే హార్బర్ ఫ్రంట్ టవర్ 2. దీంట్లో కేబుల్ కార్ రైడ్ అయితే ఉంటుంది. ఈ టవర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి టికెటింగ్ కౌంటర్ అన్నది ఉంటుందన్నమాట. ఆ టికెటింగ్ కౌంటర్లోనే మనం కేబుల్ కార్ రైడ్ టికెట్స్ తీసుకుని వెళ్ళొచ్చు లోపలికి. మనకి ఇక్కడ 2 కేబుల్ కార్ లైన్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి మౌంట్ ఫేబర్ లైన్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెంటోసా లైన్ అనమాట. మనం టికెట్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు లైన్కి, అండ్ 2 లైన్స్ కలిపి కూడా ఒక టికెట్ కింద తీసుకోవచ్చు. అండ్ మాకు వచ్చేసి కేబుల్ కార్ యాన్యువల్ పాస్ ఉందండి, అందుకనే మనం అయితే టికెట్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా 2 లైన్స్ ఉన్నాయి. ఏ లైన్కి వెళ్ళాలంటే ఆ లిఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఒకవైపు మౌంట్ ఫేబర్ లైన్ అండ్ ఒకవైపు సెంటోసా లైన్. ఫస్ట్ అయితే మేము మౌంట్ ఫేబర్ లైన్ తీసుకుంటున్నామండి. ఈ లైన్లో వెళ్తే రిటర్న్లో సెంటోసా లైన్ కూడా కవర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కేబుల్ కార్ కోసం 15th ఫ్లోర్కి వెళ్ళాలండి. సింగపూర్లోనే బెస్ట్ రైడ్ కేబుల్ కార్ రైడ్కి అయితే వచ్చేసామండి. కమ్ అండ్ ఎంజాయ్ విత్ us the amazing beautiful view. Don't miss it. ఇప్పుడైతే మా కేబుల్ కార్ రైడ్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ రైడ్. ఈ కేబుల్ కార్ స్పెషాలిటీ అదేనండి. అన్ని డైరెక్షన్స్ నుంచి అంత ఎత్తు నుంచి మనం సిటీ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మౌంట్ ఫేబర్ లైన్లో మనం మెయిన్గా సిటీ వ్యూని ఎంజాయ్ చేస్తామండి. మౌంట్ ఫేబర్ లైన్ ఈస్ ద ఓల్డెస్ట్ కేబుల్ కార్ లైన్ అండి. ఆల్మోస్ట్ 46 ఇయర్స్ బ్యాక్ నుంచే ఈ కేబుల్ కార్ లైన్ అయితే ఉంది. దాన్ని కొంచెంగా వీళ్ళు రెనోవేట్ చేస్తూ ఇప్పుడు ఈ కేబుల్ కార్ అయితే డిజైన్ చేశారనమాట. కీప్ ఎంజాయింగ్ ద సిటీ వ్యూ ఆఫ్ సింగపూర్.
సిటీ వ్యూ ఎంజాయ్ చేస్తూ అయితే మౌంట్ ఫేబర్ లైన్కి వచ్చేస్తామండి. ఒకవేళ మౌంట్ ఫేబర్ లైన్ టికెట్ ఒకటే తీసుకుంటే కనుక ఇక్కడ దిగిపోవాలండి. మన దగ్గర 2 లైన్ కేబుల్ కార్ పాస్ ఉంది, అందుకనే మేము సెంతోసా లైన్ కూడా సేమ్ ఇదే కేబుల్ కార్లో రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు అనమాట. రిటర్న్లో మళ్ళీ సేమ్ ఇంతాక వచ్చిన వేలోనే హార్బర్ ఫ్రంట్ టవర్కి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి సెంతోసా లైన్కి వెళ్తాం అనమాట. కేబుల్ కార్ హోల్ లైన్ వ్యూ అయితే నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మేము హార్బర్ ఫ్రంట్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం మళ్ళీ. అండ్ అక్కడి నుంచి లోపల సెంతోసా లైన్కి వెళ్తాం అనమాట. ఇట్స్ ఎ వెరీ ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కేబుల్ కార్ అండి. ఓల్డ్ లోనే చాలా స్పెషల్ కేబుల్ కార్ అనమాట. చాలా లెందీగా కూడా ఉంటుంది అండ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కేబుల్ కార్. ఇప్పుడు దాకా అయితే మీరు కేబుల్ కార్ రైడ్ని అండ్ మౌంట్ ఫేబర్ లైన్లో సిటీ వ్యూని ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు సెంతోసా లైన్లో సెంతోసా ఐలాండ్ అందాల్ని కూడా చూసేద్దరు. కానీ కేబుల్ కార్ అన్నది ఏరియల్ లింక్ బిట్వీన్ మెయిన్లాండ్ సింగపూర్ అండ్ సెంతోసా ఐలాండ్ అండి. అండ్ మీకు దూరంగా కనబడుతుంది కదా, మీకు ఐడియా ఉంటుంది. లాస్ట్ టైం నేను ఒక బోర్డ్ వాక్ వీడియో చేశాను, ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఈ పాటికి ఐడియా వచ్చే ఉంటుంది. ఆ ట్రైన్ వెళ్తుంది కదా, దాని కింద ఒక బ్రిడ్జ్ లా కనబడుతుంది, అదే బోర్డ్ వాక్ అండి. అక్కడి నుంచి నేను వ్యూ కూడా కవర్ చేశాను. ఎవరైనా మిస్ అయితే నేను పైన సజెషన్స్ ఐ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు షిప్పింగ్ పోర్ట్ కనిపిస్తుంది కదండి, దాన్ని కెపెల్ హార్బర్ అంటారు. ఈ కెపెల్ హార్బర్ కూడా చాలా మంచి హిస్టరీ ఉంది. అండ్ ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్నది వచ్చేసి సెంతోసాలోనే వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ అండి, అడ్వెంచర్ వాటర్ క్రో అనమాట. ఎంత ఎంటీగా ఉందో చూడండి. ఇప్పుడు ఆపరేషన్లో లేదు, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఇదైతే క్లోజ్ చేసేసారు. వ్యూ అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి రిసార్ట్స్ వరల్డ్ సెంతోసా అండి. ఏషియాలోనే బెస్ట్ అల్టిమేట్ డెస్టినేషన్ రిసార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 49 acres స్పాన్లో ఉందన్నమాట ఈ రిసార్ట్. వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడైతే మనం సెంతోసా స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి. అదిగో చూసారు కదా, అదే సెంతోసా స్టేషన్. లోపలికి వెళ్తే ఫుల్ ఆఫ్ రైడ్స్, ఐలాండ్ అండ్ సెంతోసా ఐలాండ్ ఫుల్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి అండ్ మోర్ అట్రాక్షన్స్ ఉంటాయి. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడైతే మనం కేబుల్ కార్ వ్యూ అయితే ఈ వీడియోలో ఎంజాయ్ చేద్దాము. అండ్ ఆల్సో సింగపూర్లో బిగ్గెస్ట్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది, అడ్వెంచర్ పార్క్. In Sentosa Station.
ఎలా ఉందండి సోనీ షాప్? మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే బయట కూడా ఒక కేబుల్ కార్ టికెట్ స్టేషన్ ఉంది. మనం లోపల నుంచి కూడా కేబుల్ కార్ టికెట్ తీసుకుని బయటకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఒక టికెటింగ్ స్టేషన్ అయితే ఉంది. ఇదే మొత్తం సెంతోసా ఐలాండ్ మ్యాప్ అండి. దీన్ని వాక్ చేస్తూ, జాగ్ చేస్తూ, సైకిల్ చేస్తూ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ ఐలాండ్ని. అండ్ ఇక్కడ మనం ప్రెసెంట్ ఉన్న ఈ స్టాప్లో వచ్చేసి చాలా రకాల అట్రాక్షన్స్ ఉంటాయండి. ఇదిగోండి ఆ అట్రాక్షన్స్ లిస్ట్ అనమాట. సెంతోసా మెయిన్ కేబుల్ కార్ లైన్కి ఒక సిస్టర్ కేబుల్ కార్ లైన్ కూడా ఉందండి. సెంతోసా లోపల ఉంటుంది ఆ లైన్. ఆ వ్యూ కూడా ఎంజాయ్ చేద్దాము. ఆ రైడ్కి వెళ్ళే ముందు ఒక మంచి వ్యూ అయితే మీకు చూపిస్తాను. What does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? Darling, I'm just so fed up with these expectations. They keep weighing me. ఇప్పుడు మేము ఈ సిస్టర్ కేబుల్ కార్ లైన్లో సిలోసో బీచ్ స్టేషన్కి అయితే వెళ్తున్నామండి. ఈ లైన్లో ఉన్న ఈ కేబుల్ కార్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయో కదా. ఇవి లేటెస్ట్గా 2015లో స్టార్ట్ చేశారండి ఈ లైన్. ఆ రోజు అయితే మేము సిలోసో బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసామండి. అప్పటికే క్లౌడీగా అయిపోయింది క్లైమేట్ అంతా. ఈ సెంతోసా లోపల ఉన్న ఈ కేబుల్ కార్ రైడ్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తారండి. చాలా బాగుంటుంది కదా వ్యూ చూడడానికి సెంతోసా ఐలాండ్ అంతా. ఈ కేబుల్ కార్ రైడ్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి. లోపల ఎక్కడ జర్క్స్ కానీ అలాగ మనకి ఏ ఫీలింగ్ ఉండదు, అలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు అనమాట. చాలా హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇక్కడ మీకు ఇన్సైడ్ కేబుల్ కార్ వ్యూ కూడా ఎలా ఉందో మొత్తం చూపిస్తాను చూడండి. ఇదే సిలోసో బీచ్ వ్యూ అండి. అక్కడ మీకు ఒక టవర్ లా కనబడుతుంది కదా, అదే వచ్చేసి బంగీ జంప్ చేసే టవర్ అనమాట. ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి జంప్ చేస్తారు. అదొక స్పెషల్ అట్రాక్షన్ అండి ఈ బీచ్లో. ఈ బంగీ జంపే కాదండి, ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మెగాజిప్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి చూసారా సెంతోసా బీచ్ అయితే చాలా అందంగా కనబడుతుంది కదా. అండ్ ఆనుకుని అక్కడ ఉన్న బిల్డింగ్ కూడా ఒక స్టార్ హోటల్ అండి. ఇప్పుడైతే సిలోసో బీచ్ స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి ప్లేసెస్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. అండ్ నా ఈ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏం నచ్చిందో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఈ వీడియోలో మంచి మంచి ప్లేసెస్ యొక్క ఏరియల్ వ్యూ మీరెవ్వరూ మిస్ అవ్వకూడదు, ఆ ఫీల్ మీ అందరూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో మట్టుకే ఈ వీడియో కొంచెం లెంతీగా చేశానండి. హోప్ మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా ప్రతి వ్యూని కూడా. ఫైనల్గా అయితే మేము సిలోసో పాయింట్కి రీచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళాక మేము సిలోసో బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ కుదరలేదండి, వర్షం పడింది.
లాస్ట్కి అయితే అక్కడే ఉన్న మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే దూరిపోయామండి. ఇదేనండి నేను చెప్పిన మా ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్. కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మేమైతే రిటర్న్ కేబుల్ కార్లో స్టార్ట్ అయిపోయామండి. మీరు ఇప్పుడు చూస్తున్న రైడ్ కింద వచ్చేసి స్కై లూజ్ అంటారండి దాన్ని, అది కూడా చాలా మంచి రైడ్ అన్నమాట. ఇలాంటి మంచి మంచి అట్రాక్షన్స్, మంచి మంచి రైడ్స్ సెంటోసా లోపల చాలా ఉన్నాయండి. అండ్ చూడాల్సిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి మేడమ్ తుసాడ్స్ బిల్డింగ్ అండి. ఆ లోపల మేడమ్ తుసాడ్స్ ఎగ్జిబిషన్ ఉంటుందన్నమాట. అది కూడా చాలా మంచి ఎగ్జిబిషన్ అండి, చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్లేస్ అది కూడా. మా కేబుల్ కార్ రైడ్ చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ ఐలాండ్ వ్యూ చూసారా, బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో, సీ వ్యూ, పోర్ట్ వ్యూ, ఎన్ని రకాల బోట్స్, షిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంచి వ్యూ అండి. నేను ఫుల్ గా కవర్ చేశాను ఈ వీడియోలో. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you all in the